ఇక పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకోండి. ఇచ్చిన హామీలను అమలు చేయండి. పెన్షన్ 4,000 ఇవ్వాల్సిందే. జాబ్ క్యాలెండర్ ఎక్కడ 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ వేయాలి. పార్టీ మారుతున్నట్టు నాపై దుష్ప్రచారం, లీగల్ నోటీస్ ఇస్తా హరీష్ రావు. ఇగో ఈ మారినా మారకపోయినా మాకుతో అవసరమే లేదు. అవును, మాకు అవసరమే లేదు. నువ్వు పార్టీ మారకపో. కానీ హరీష్ రావు అన్న ఏం గుర్తుపెట్టుకోవాలంటే, జాబ్ క్యాలెండర్ గురించి అడగాల్సిన రైట్ నీకు లేదన్న. లేదు. ఒకటి, పెన్షన్ గురించి కూడా మీకు రైట్ లేదు. రేషన్ కార్డుల గురించి మీరు అడగాల్సినటువంటి రైట్ మీకు లేదు. రైతుల సమస్యల గురించి మీరు అడగాల్సినటువంటి రైట్ మీకు లేదు. ఇవన్నీ మీరు చేయలే. ఒక పక్క చూసుకున్నట్టయితే ఇవాళ దినం మీ అధికారం పోయిన తర్వాత ఈయన అది చేస్తలే ఇది చేస్తా, ఓకే, ప్రతిపక్ష హోదా తీసుకోవాలి. తీసుకొని మేము చేసినటువంటి తప్పులు నిజంగానే మేము భావించుకోవాలి, మేము ఒప్పుకొని ఈ తప్పుని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చేయకుండా మేము చూస్తాము, మేము పోరాటం చేస్తాము అని అనాలే. అంటే మేము చేసినాము, ఇక మీరు చేస్తలేరు అన్నట్టుగా మాట్లాడద్దు. 10 సంవత్సరాలకు కొత్త పింఛన్ వృద్ధులకు పింఛన్ ఇయ్యలే, వికలాంగులకు పింఛన్ ఇయ్యలే, కొత్త ఇవ్వలే. విడో పింఛన్ కూడా కొత్త ఇయ్యలే. ఆ ఉన్నోళ్ళే చక్క ఇయ్యలే. మళ్ళా ఇన్ని ఇబ్బందులు గురి చేసారు. మళ్ళా పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలట, నూరుసుకోవాలి. పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలి అయ్యా, పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలి. నిజమే, కోపం వస్తుంది కానీ ఏం చేయాలన్నా మరి మాట్లాడేటప్పుడు ఎంత ఆలోచనతో ఉండాలి. పెద్దోళ్ళు మందిని వచ్చేటోళ్ళు. నామినేటెడ్లో మార్పులు, పాత లిస్టులో సగానికి పైగా పేర్లు చేంజ్. లోక్సభ ఎన్నికల ఫలితాలే కారణం, పదవులు ఇచ్చిన పని చేయలేదనే భావన. జిల్లాల వారీగా మంత్రుల నుంచి ఫీడ్బ్యాక్. సుదీర్ఘ రివ్యూ తర్వాత రేవంత్ డిసిషన్. కష్టపడిన వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయం. ఇది మంచి ఆలోచన. ఇది కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి ఆలోచన. ఇట్లా చేయకపోతే కనుక కాంగ్రెస్ పార్టీని కూడా తంతారు ప్రజలు. ఇది మంచి ఆలోచన. పని చేయనోనికి, పైరవికారులకు, ఈ తోక చుట్టాలకు, తోక బామ్మర్దులకు, సడ్డకుని కొడుకులకు, లేకపోతే లవర్ల కొడుకులకు, వీళ్ళకి కాదు ఇప్పించేది. ఉస్మానియా యూనివర్సిటీలా, కాకతీయ యూనివర్సిటీలా, వరంగల్ యూనివర్సిటీలా, ప్రతి జిల్లాల పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ పార్టీ అరాచకాలకు గురి చేసినా కూడా చెక్కు చెదరకుండా పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు. వాళ్ళకి వాళ్ళు ఎట్లా పనిచేయరు? వాళ్ళకు ప్రజల మద్దతు ఉంటుంది, వాళ్ళకి ఇక పొందే. నేటి నుంచి బడ్జెట్ రివ్యూలు, అగ్రికల్చర్తో ప్రిపరేటరీ మీటింగ్ స్టార్ట్. ఈ నెల 27 వరకు సమీక్షలు కంటిన్యూ. ఫుల్ బడ్జెట్లో చేసే కేటాయింపులపై అన్ని డిపార్ట్మెంట్లతో డిప్యూటీ సీఎం డిస్కషన్ అట. బట్టి సాబ్ ఈ బడ్జెట్లో కనీసం విద్యకు కనీసం 15-20% కేటాయిస్తే కూడా గుప్తమగు విత్తము రూపము పూరుషాలికిన్ విద్య యశస్సు భోగకరి విద్య. ఈ విద్య గురించి పద్యము ఎవడైతే చెప్పిస్తాడో వాడిని విద్యాశాఖ మంత్రి పెట్టు. దండం పెడతా. పనికి వాళ్ళు ఉన్నాను మాత్రం విద్యాశాఖ మంత్రి పెట్టకుర్రి. ఏ రోజు తిడతా. నా మీద కేసు వేసినా పర్లే, నన్ను తీసుకుపోయి కుట్టినా పర్లే. చదువు విషయంలో మాత్రం చక్కనైన వాళ్ళు పెట్టుర్రి. గంతేగా మనం బట్ట విగ్రహ సార్కు మనం అప్పీల్ చేస్తున్నాం, ఎందుకంటే ఎక్కువ కేటాయించాలని. అంతే, బడ్జెట్ ఎక్కువ ఉండాలి. స్కూళ్ళను కాపాడాలి, ప్రభుత్వ బడులను ఖచ్చితంగా కాపాడాలి. ప్రైవేట్ వ్యవస్థ ఎట్లా పోతుందో, ఎట్లా నాశనం అవుతుందో, ఎట్లా మందిని ముంచుతుర్రో అది వదిలేయి. దాన్ని వెనుక ఎట్లా వాడాలో మాకు తెలుసు. కానీ ప్రభుత్వ బడుల కోసం మాత్రం మంచి విద్య కోసం బడ్జెట్ని మంచిగా పెంచాలి.